నీట్లో ప్రతి సంవత్సరం బర్త్ కంట్రోల్ మెథడ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో కాంట్రసెప్టివ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. బర్త్ కంట్రోల్ అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని నివారించడం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ని కంట్రోల్ చేయడం కోసం మరియు రీప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడం కోసం కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఉపయోగిస్తారు. ఒక ఐడియల్ కాంట్రసెప్టివ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఈజీలీ అవైలబుల్ అయి ఉండాలి, హైలీ ఎఫెక్టివ్ కావాలి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండాలి, రివర్సిబుల్ అయి ఉండాలి మరియు సెక్షువల్ డ్రైవ్ ని డిస్టర్బ్ చేయకూడదు. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ని 6 రకాలుగా క్లాసిఫై చేస్తారు. నేచురల్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్, ఐయుడీస్, ఓరల్ పిల్స్, ఇంజెక్టబుల్స్ అండ్ ఇంప్లాంట్స్, అలాగే సర్జికల్ మెథడ్స్. నేచురల్ మెథడ్స్లో ఎలాంటి డివైసెస్ లేదా మెడిసిన్స్ ఉపయోగించరు. నేచురల్ మెథడ్స్లో ముఖ్యమైనవి పీరియోడిక్ అబిస్టెన్స్ మెథడ్, విత్డ్రావల్ మెథడ్ మరియు లాక్టేషనల్ అమెనోరియా మెథడ్. పీరియోడిక్ అబిస్టెన్స్ అంటే ఓవ్యులేషన్ పీరియడ్లో లేదా ఫర్టిల్ పీరియడ్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయడం. మెన్స్ట్రువల్ సైకిల్లో 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ఫర్టిల్ పీరియడ్. కోయిటస్ ఇంటరప్టస్ లేదా విత్డ్రావల్ మెథడ్ లో ఇజాక్యులేషన్ కి ముందు పెనిస్ ని వజైనా నుంచి బయటకు తీస్తారు. ఇది రిలయబుల్ మెథడ్ కాదు, ఎందుకంటే ప్రీ ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ లో కూడా స్పర్మ్స్ ఉండొచ్చు. డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఓవ్యులేషన్ కొంతకాలం జరగదు. ఇదినే లాక్టేషనల్ అమెనోరియా అంటారు. ఈ మెథడ్ మొదటి 6 నెలల వరకు మాత్రమే ఎఫెక్టివ్. ఇప్పుడు బ్యారియర్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. బ్యారియర్ మెథడ్స్ స్పర్మ్స్ ని ఓవం దగ్గరకు వెళ్లకుండా ఫిజికలీ బ్లాక్ చేస్తాయి. ఇంపార్టెంట్ బ్యారియర్ మెథడ్స్ లో కాండమ్స్, డయాఫ్రామ్, సర్వికల్ క్యాప్స్ మరియు వాల్వ్స్ ఉన్నాయి. ఇవి స్పర్మ్స్ ని ఓవం దగ్గరకు వెళ్లకుండా ఫిజికలీ బ్లాక్ చేస్తాయి. మోస్ట్ కామన్ బ్యారియర్ మెథడ్ కాండమ్స్. కాండమ్స్ ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేయడమే కాకుండా ఎస్టిడీస్ మరియు ఎయిడ్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తాయి. డయాఫ్రామ్స్, సర్వికల్ క్యాప్స్, వాల్వ్స్ వంటి డివైసెస్ సర్విక్స్ ని కవర్ చేసి స్పర్మ్స్ యూటరస్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఇవి సాధారణంగా స్పర్మిసైడల్ క్రీమ్స్ తో కలిసి ఉపయోగిస్తారు. ఐయుడి అంటే గర్భాశయ పరికరం. వీటిని గర్భాశయంలోకి చొప్పిస్తారు. ఐయుడీలు 3 రకాలుకో: నాన్ మెడికేటెడ్ ఐయుడీలు, కాపర్ విడుదల చేసే ఐయుడీలు మరియు హార్మోన్ విడుదల చేసే ఐయుడీలు. బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ మెడికేటెడ్ ఐయుడీస్ కు ఉదాహరణ లిపెస్ లూప్. కాపర్ రిలీజింగ్ ఐయుడీస్ కు ఉదాహరణలు క్యూటీ, CU7 మరియు మల్టీలోడ్ 375. హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్ కు ఉదాహరణలు LNG-20 మరియు ప్రొజెస్టాసర్ట్. కాపర్ అయాన్స్ స్పర్మ్స్ మోటిలిటీ మరియు ఫర్టిలైజింగ్ కెపాసిటీని తగ్గిస్తాయి. యూట్రస్లో ఫేగోసైటోసిస్ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లో ప్రొజెస్ట్రోన్ లేదా ప్రొజెస్ట్రోన్ ఎస్ట్రోజెన్ కాంబినేషన్ ఉంటుంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్లో 5వ రోజు నుంచి 21 రోజుల పాటు తీసుకుంటారు. పిల్స్ ఓవ్యులేషన్ ని ఇన్హిబిట్ చేస్తాయి. అలాగే ఇంప్లాంటేషన్ కూడా ప్రివెంట్ అవుతుంది. సహేలీ ఇండియన్ సైంటిస్ట్స్ డెవలప్ చేసిన నాన్ స్టెరాయిడల్ కాంట్రసెప్టివ్ పిల్. వారంలో ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రొజెస్ట్రాన్ బేస్డ్ ఇంజెక్టబుల్స్ మరియు ఇంప్లాంట్స్ కూడా కాంట్రసెప్టివ్ మెథడ్స్ గా ఉపయోగిస్తారు. పర్మనెంట్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ ని సర్జికల్ మెథడ్స్ అంటారు. ఇవి వెసెక్టమీ మరియు ట్యుబెక్టమీ. మగవారిలో వాస్ డెఫరెన్స్ ని కట్ చేసి ముడివేయడాన్ని వెసెక్టమీ అంటారు. ఆడవారిలో ఫాలోపియన్ ట్యూబ్స్ ని కట్ చేసి ముడివేయడాన్ని ట్యుబెక్టమీ అంటారు. ఇవే ముఖ్యమైన బర్త్ కంట్రోల్ మెథడ్స్. రెగ్యులర్ రివిజన్ చేస్తే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఆల్ ద బెస్ట్.